ఇది తెలియక చేసిన పాపం అని దేవుడు అనుకున్నాడు. వీరందరూ తెలియకే చేస్తున్నారు. తెలిసి ఉంటే పాపం చేస్తారు పాపం నా పిల్లలు. నిజంగా మన పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా మనం ఏమనుకుంటాం, వాడికి తెలియకే చేశాడమ్మా అని ఎదరవాడికి చెప్తాం. తెలిసి చేశాడని చెప్తామండి? చెప్తామా? అలా చెప్పలేం. తెలియక చేశాడమ్మా, ఏదో చిన్నపిల్లడు కదా, వాడికి ఏం తెలుస్తుంది అంటాడు. మన వాడి దున్నపోతలు ఎదిగినా తాళ్ళు లేకున్నా ఎలాగున్నప్పటికీ కూడా మనం ఏమంటాం, వాడు చిన్నపిల్లలేనమ్మా అంటాం, అంతే కదండి. మరి దేవుడికి అలాగనుకున్నట్టు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ చిన్నపిల్లలే. నాకు వీళ్ళందరూ నా పిల్లలు, రక్త మాంసములు కలిగిన వారందరూ నా పిల్లలు. వీరందరూ నా పిల్లలు. తెలియకే పాపం చేస్తున్నారు, తెలియకే పాపం చేస్తున్నారు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాడు. ధర్మశాస్త్రం మూలముగా మరి పాపం అంటే ఏంటో తెలియజేయబడుతుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అంటే ఏంటో తెలియదు. ఎవడిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు, ఎవడిష్టం వచ్చినట్లుగా అలా అన్యాయంగానే జీవించాడు. వద్దన్న పని చేసుకుంటేనే పోయాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా ఇది పాపం రా అని చెప్పేటంటే వాడు ఎవడో లేడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన ప్రతి వాడు ఇది ఒక గొప్ప కార్యం అనుకునేవాడు, మంచిది అనుకునేవాడు. ఇది ఇలాగే మంచిది అనుకునే ఒకళ్ళ ధర్మశాస్త్రం చెప్తుంటే ఇది పాపము చేయకూడదు, పాపం నిరూపించబడుతుంది, పాపం ఇక్కడ చూపించబడుతుందని ధర్మశాస్త్రంలో రాతల మూలంగా పాపం అంటే వరకు అనుకున్నారు. ఈ పాపాన్ని బట్టి యాజకుని దగ్గరగా పోయి ఎవరైతే పాపం చేస్తారో ఆ వ్యక్తులు ఒక గొర్రె పిల్ల, మేక పిల్ల, లేకపోతే ఒక గువ్వ పిల్ల తీసుకెళ్ళి ఆ యాజకునికి ఇస్తే దాన్ని బలిగా అర్పించి దాన్ని రక్తాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించి ఆ బలిని తీసుకెళ్ళి బలిపీఠం పైన దహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాపమును క్షమించమని పాపి నిమిత్తము యాజకుడు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడట, పాపం చేసిన ప్రతిసారి కూడా తప్పు చేయటము, వెళ్ళి ఒక గొర్రె పిల్లను మేక పిల్లను దహన బలిగా అర్పించేయటము, వచ్చేయటం. మళ్ళీ తన మనసు మాత్రం మార్చుకునేవాడు కాదు. ఎప్పుడు కఠినాత్ముడై ఉన్నాడు. తన పాపంను కొనసాగించేవాడు, తన పాపాన్ని వదిలిపెట్టేవాడు కదా. మనసు మారి దేవుని తోటి తిరిగేవాడు కాదు. ఆ సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బలి అర్పించేస్తే సరిపోదా, మన పాపంలో తీరిపోవా అనుకునేవాడు. అతనికి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు ఒక ఆయన వచ్చి అన్నాడు, మేము యాత్రలకు వెళ్తున్నాం గురువుగారు అంటే, మా పాపాలన్నీ కడుక్కోవడానికి వెళ్తున్నాండి, ప్రతి నదిలో కూడా మా పాపములన్నీ కడిగేసుకుని మేము పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఇంటికి వస్తామండి అన్నాడు. సరే, మీరు వెళ్ళే ముందు ఈ కాకరకాయని మీతో కూడా తీసుకెళ్ళి మీరు స్నానం చేసిన ప్రతిసారి కూడా దీన్ని కూడా స్నానం చేయించి తీసుకురండి అన్నాడు. ఆ రోజులు ఈ 12 మంది బయలుదేరేది కాకరకాయ పట్టుకుని వారు మునిగిన ప్రతి నదిలో కూడా వారితో పాటుగా ఈ కాకరకాయ కూడా ముంచుకుంటూ వచ్చారు. కొన్ని దినాలు అయిన తర్వాత తిరిగి తన గురువు గారి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా, మీరు యాత్రలు ముగించారా? అవునయ్యా, యాత్రలు